సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం గంట సింబల్ నొక్కండి. హాయ్ ఫ్రెండ్స్, మనం ఈరోజు మెంతికూర నువ్వుల పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దామండి. చాలా బాగుంటుంది. నేను ఒక 3 కట్టల మెంతికూర తీసుకొని కట్ చేసి పెట్టుకున్నానండి. వాటర్లో నానబెట్టాను. నెక్స్ట్ ఒక 10 నుంచి 15 పచ్చిమిర్చి తీసుకున్నానండి. ఇవి కారం తక్కువ ఉన్నాయి. నెక్స్ట్ వెల్లుల్లి రెబ్బలు ఒక 7 to 8 తీసుకున్నాను. కొద్దిగా చింతపండు కూడా తీసుకొని నానబెట్టానండి. ఒక 2 టేబుల్ స్పూన్ల నువ్వులు తీసుకున్నానండి. నెక్స్ట్ మనం ఒక కడాయి పెట్టుకొని అందులో నువ్వుల్ని వేయించుకోవాలండి. ఊరికే వేయించుకుంటానండి, ఆయిల్ వేయట్లేదు. చూడండి, ఇలా వేడెక్కిన తర్వాత నువ్వుల్ని వేసి వేయించుకుంటున్నానండి. దోరగా ఈ విధంగా వేయించుకోవాలండి. చూడండి, మనకి ఇలా వేగితే సరిపోతుందండి. ఇప్పుడు మనం తీసేసుకుందాం. నెక్స్ట్ మనం ఇదే కడాయిలో ఒక 3 to 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని, ఆయిల్ కొంచెం ఎక్కువనే ఉండాలండి, బాగుంటుంది మనకు పచ్చడి. ఆయిల్ వేడెక్కిన తర్వాత జీలకర్ర, ఆవాలు వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదండి. అవి వేగిన తర్వాత పచ్చిమిర్చిని వేసుకొని దోరగా వేయించుకోవాలి. ఇలా వేసుకొని వీటిని దోరగా వేయించుకోవాలండి. ఇలా ఇవి వేగిన తర్వాత నెక్స్ట్ మనం మెంతికూరను కూడా ఇందులో వేసేసుకోవాలి. ఇప్పుడు మెంతికూరను కూడా వేసేసుకుందాం. మెంతికూర మొత్తాన్ని ఇలా వేసేసుకోవాలండి. అవి వేసుకొని మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకొని దీన్ని ఒక 2-3 మినిట్స్ ఉడకనివ్వాలండి. కొద్దిగా సాల్ట్ వేసుకొని కాసేపు మూతపెట్టి ఉడకనిద్దాం. చూడండి, మనకు ఈ విధంగా ఉడికిపోతుందండి. ఇలా ఉడికిపోతే సరిపోతుందండి. మనం నెక్స్ట్ ఇందులో మనం వెల్లుల్లి రెబ్బలు కూడా వేసేసుకుందాం. వెల్లుల్లి రెబ్బలు కూడా వేసేసుకొని కలిపేసుకుందాం. నెక్స్ట్ మనం వేయించి పెట్టుకున్న నువ్వులను కూడా యాడ్ చేసుకుందామండి. యాడ్ చేసుకొని మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా స్లోగా మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా కలుపుకున్నాక నెక్స్ట్ మనం ఇందులో స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు అండి. స్టవ్ ఆఫ్ చేసుకొని మనం ఇందులో చింతపండు రసాన్ని కూడా యాడ్ చేసుకుందాం. దీన్ని చల్లారిన తర్వాత మనం మిక్సీ పట్టేసుకుందాం. ఇదంతా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి తీసుకొని తగినంత సాల్ట్ వేసుకోవాలండి. సాల్ట్ వేసుకొని మనం మిక్సీ పట్టేసుకుందాం. చూడండి, ఈ విధంగా వస్తుందండి. చాలా టేస్ట్గా ఉంటుంది. ఇలా అయినా తింటే సరిపోతుందండి. ఇలా కూడా బాగుంటుంది. మనం పోపు పెట్టుకుంటే కూడా బాగుంటుంది. ఇదంతా ఒక ప్లేట్లోకి తీసుకుందాం మనం. చూడండి ఎంత బాగుందో, చాలా సూపర్గా ఉంటుందండి. మనం దీన్ని పోపు పెట్టుకుందాం. ఒక చిన్న బౌల్ తీసుకొని, కడాయి తీసుకొని అందులో అది వేడెక్కిన తర్వాత ఆయిల్ వేసుకుందాం. ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని అది వేగిన తర్వాత మినప్పప్పు, శనగపప్పు, జీలకర్ర, ఆవాలు వేసి వేగనిద్దాం. చాలా బాగుంటుందండి పచ్చడి. తప్పకుండా ట్రై చేయండి మీరు. పోపు వేగిన తర్వాత మనం ఇందులో ఒక కరివేపాకు, ఒక ఎండుమిర్చి వేసి వేగనిద్దాం. ఇది వేగిపోయింది కదా, మనం ఇప్పుడు దీన్ని ఇందులో వేసేసుకుందాం. మనం పచ్చడిలో మెంతికూర నువ్వుల పచ్చడి చాలా ఈజీగా అయిపోతుందండి. చాలా టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది. మీకు నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేయండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.